ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గల ఎన్సీసీ క్యాడెట్లకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ర్యాలీని నిర్వహించారు. ఎయిడ్స్ పట్ల అవగాహనను పెంచుకుంటూ ఇతరులకు కూడా అవగాహనను కలిగించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు అన్నారు. అదేవిధంగా యువత ఎయిడ్స్ నిర్మూలనపై కృషి చేయాలని, తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ జి జీవన మౌనిక అన్నారు. ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. స్థాపిద్దాం ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించడం చుట్టుపక్కల వాళ్ళని అవేర్నెస్ కలిగించండి. ఇప్పుడు ఏంటంటే మీలో కొంతమంది స్టాలిన్ సినిమా చూసుంటారుగా, ఒకరికి సహాయం చేస్తే అతను ముగ్గురికి చేయడం. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ముగ్గురికి ఎయిడ్స్ గురించి, అంటే ఇంజక్షన్లు ఒకరికి చేసినవి అందరికీ వాడటం కానీ, రక్తాన్ని ఎక్కించుకునేటప్పుడు దానిని పరీక్ష చేయకుండా ఎక్కించుకోవడం వల్ల కానీ, ఇట్లా కొన్నిటి వలన ఈ ఎయిడ్స్ వస్తుందని 3 ముక్కల్లో విషయాన్ని మీరు తెలియజేసినట్లయితే మీ చుట్టూ ఉన్న సమాజంలో ఒక్కళ్ళన్నా మీరు కాపాడినటువంటి వ్యక్తులు అవుతారు. పల్లెటూర్లలో చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక, అలాగే మగపిల్లలకి ఆడపిల్లలకు మీరు దీని వలన వచ్చే ప్రమాదాన్ని తెలియజేసినట్లయితే మీ వంతుగా ఒక ప్రాణాన్ని కాపాడిన వ్యక్తులు అవుతారు. తద్వారా సమాజానికి ఇది ఎంతో మేలు జరుగుతుంది. దక్షిణాఫ్రికాలో ఘనా అనేటటువంటి ఒక జిల్లాలో. నా పేరు అపరూప, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నాం. మేము ఎన్సీసీలో ఎయిడ్స్ డే జరుపుకున్నాం. ఇలాగా మా కళాశాల తరఫున